ఇక కాంగ్రెస్ నాయకులు వెంకట గారితో పడదాం. వెంకట నాయక్ గారు, సో మొత్తానికి రేవంత్ రెడ్డిని మోదీ మేరేసే జోడో అని అన్నా కూడా ఎంత చాలా ఒక సుహృద్భావ వాతావరణంలో వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నా కూడా అక్కడ సభ నవ్వులు పువ్వులు పూయించినప్పటికి కూడాను తమ్ముడే పేకాట. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మరి సాదిక్ గారు చెప్పారు ఏపీ ఫార్ములానే తెలంగాణలో వర్కౌట్ చేయాలని చాలా పట్టు మీద ఉంది బీజేపీ. అదే కనుక వర్కౌట్ అయితే ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అండ్ టెక్నికల్గా చూస్తే త్రిముఖ పోటీ ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది. బట్ మేజర్గా వచ్చేసి ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది అని అంటున్నారు. మరి బీజేపీనేమో ఇక్కడ ఖచ్చితంగా పాగా వేయాలని చూస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? రోజా గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మోడీ గారు పిఆర్ స్టంట్లు అన్నాయి. సో నేనేమంటున్నా అంటే అండి, అవి 2014లోనే వాళ్ళు అక్కడ పాగా వేద్దామని అనుకున్నారు. ఇక్కడ కూడా పొత్తులోనే ఉన్నారు. 2014 కూడా టీడీపీతో పొత్తున్నారు, అక్కడ కూడా టీడీతో పొత్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మొత్తం రివర్స్ చేసేసరికి ఇంకా ముందే అలర్ట్ అవ్వాల్సింది అలర్ట్ అవ్వలే. ఈసారి జరిగిన వ్యవహారం ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప, అది పొత్తులో భాగం తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బదిలంగా ఉండేసరికి కొంచెం మోడీ గారికి కూడా కొంచెం ఆ భయాందోళనలు మొదలై ఏది పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ వస్తున్నాయి. ఏంటి, విజయ్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఈరోజు ముఖ్యమంత్రి పీఠం వేశారు. మూలికి అందరితో కలిసితే కానీ మీరు ఏది ఒక ఎమ్మెల్యే గెలవగలిగే స్థాయిలో మీరు ఉండలేకపోతున్నారు కాబట్టి అని చెప్పి వారి మీద ఎప్పుడైతే ట్రోల్ స్టార్ట్ అయినాయో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి వారి ఆలోచన విధానానికి బ్రేక్ వేయాలంటే నరేంద్ర మోడీ గారి ప్రజెన్స్ అక్కడ ఉండాలి. అదొక పొలిటికల్ స్టంట్గా మాత్రమే చూడాలి తప్ప భవిష్యత్తు రాజకీయాలను పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ నేను ఏమంటున్నా అంటే, మేడం, నిన్న మోడీ గారు వచ్చారు, సభలో మాట్లాడారు. విడాకులకి మూలం పెళ్ళి కాబట్టి పెళ్లి చేసుకోవద్దని ఎట్లా అంటే ఎంత విడ్డూరంగా వెటకారంగా ఉంటుందో నిన్న మోడీ గారు మాట్లాడిన విధానం కూడా అట్లే ఉందండి. రష్యా ఉక్రెయిన్ వారుని నేను ఆపిన, నేను విశ్వగురుని అని చెప్పి ఏది అదే పిఆర్ స్టంట్లను ఇక్కడ దేశంలో వాడిన మోడీ గారు ఇరాన్ అమెరికా యుద్ధం కూడా ఆపితే బాగుండేది. కానీ ఆ యుద్ధం ఆపడానికి వాళ్ళు ఆ విశ్వగురు అనే ఆ ట్యాగ్ వారికి సరిపోవట్లేదో ఇంకోటి అర్థం కావట్లేదు. ఒక ఫాసిజం మెథడాలజీతో ఈ దేశాన్ని నడిపిద్దామని ఆలోచన ఉంది. తినాలి, తాగాలి అంటే ట్రంప్ గారు చెప్పమన్నారేమో ఈ మాటలు, ఇలా చెప్పండి కనీసం అట్లయినా మనం తప్పించుకుంటాం, అట్లయినా మనకు అక్షింతలు మన మీద పడవని చెప్పి ట్రంప్ గారు చెప్పుంటారు. అందుకే ఈ దేశ ప్రజలు చెప్తే అది చేస్తారు. అయ్యో 100% కనబడుతుంది కదా. మరి వారు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదు, ఇన్ని కార్లు వచ్చి ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎన్నికల కోసం ఇన్నిసార్లు వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఎన్నిసార్లు పోయారండి? అవసరం లేదు కదా. కష్టాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ఎందుకు పోయారు? మరి మీ అవసరాల కోసం ఎంత దూరమైనా పోతారు, ఎంతకైనా దిగజారుతారు. కానీ ఏది ప్రజలకు మాత్రం మీ ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. ఏం బెనిఫిట్ చేసిరండి? ఏది ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఆయిల్ తగ్గినా కూడా ఆ బెనిఫిట్స్ని దేశ ప్రజలకు ఇవ్వలేదు కదా. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు యూపీఏలో ఇచ్చింది కదండి, మీరు ఇవ్వలేదు కదా. అది రేటు పెరిగితేనేమో ప్రజల మీద భారం వేసారు, తగ్గితే మాత్రం ఆ మూలాలని ఆ అంశాలని ప్రజలకైతే ఇవ్వలేదు కదా. ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తే చరిత్రలో వెళ్ళొచ్చు. అయితే నిన్న ఏది ముఖ్యమంత్రి గారి విషయంలో ఒక మాట నుండి నేను దీని విషయంలో ఒక చరిత్రకు వెళ్దాం. 2009లో అండి, ఇప్పుడు మీరు చూడండి, కాండ్లా పోర్టు కానీ లేకపోతే హజిరా పోర్టు కానీ ఇవన్నీ గుజరాత్లో నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ముంబై కారిడార్ ఏర్పాటు చేసి ఈరోజు గుజరాత్ని డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సర్దార్ సరోవర్ డ్యామ్కి 6,000 కోట్లను ఆ రోజు 2009లో నరేంద్ర మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు పెద్ద మనిషి చేసుకొని 6,000 కోట్లను సర్దార్ సరోవర్ ఆ డ్యామ్కి ఇచ్చారండి. అన్ని పైసలు ఏ రాష్ట్రంలోనూ అప్పటి వరకు ఏ కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదు, అయినా సరే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూడండి, నర్మదా తపతి అనే ఒక నదుల అనుసంధానం చేసి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ లాంటి ప్రాంతాలకు ఈరోజు నీళ్ళు అందించే ప్రయత్నం చేశారు. ప్రతి విషయంలో ఈరోజు గుజరాత్ డెవలప్ అయిందంటే దాంట్లో నా భాగస్వామ్యం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటున్నారు కదా. దాంట్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా ఇవన్నీ జరిగినాయి. అదే అంశాలని ఈరోజు మీరు కేంద్రంలో ఉన్న తర్వాత తెలంగాణ లాంటి రాష్ట్రానికి మీరు ఎందుకు చూస్తలేరు? యూపీఏ లాగా గుజరాత్కి ఇచ్చినట్టుగా ఇవ్వాలి అని అంటే తెలంగాణకి హాఫ్ ఆఫ్ ద నిధులు మాత్రమే వస్తాయి అని చెప్తున్నారు. మేడం, ఒకటి నేను చెప్తున్నా అంటే ఈ పిఆర్ స్టంట్లే అన్ని కింద పైన చేయడం, పైన కింద చేయడం, తీరా ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కు ఒక నినాదంతో ముందుకు రావడం, ఇది కాదు కదా మేడం. నిమ్జు వీళ్ళు ఓపెన్ చేసేది ఏంది మేడం? అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఓపెన్ అయి ఉంది. అది ఉన్నదానికే రిపీటెడ్గా అదేదో కిషన్ రెడ్డి గారు రైల్వే స్టేషన్లో మెట్లు 10 సార్లు ఓపెన్ చేసినట్టు వీళ్ళు ఉన్నదాన్ని ఎందుకు ఇన్నిసార్లు ఓపెన్ చేస్తారు మేడం? తెలంగాణకు రావాల్సిన హక్కులు ఇంకా చాలా ఉన్నాయి మేడం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తెలంగాణలో ఓట్లు అడిగే కంటే ముందు ఒక పార్లమెంట్ వేదికగా సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టే విధానాన్ని పాకిస్తాన్ భారతదేశంతో పోల్చిన ఒక ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు ఎప్పుడైతే మీరు సమర్థించారో అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే రైట్ మీరు కోల్పోయారు.
ఎప్పుడైతే తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారో అప్పుడే మీరు హక్కును కోల్పోయారు. ఇంకా తెలంగాణలో ఏ మొహం వేసుకొని ఓట్లాడుతారు మేడం? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది మేడం. వీళ్ళ కృషి వల్ల ఏం ఏర్పడలే, వీళ్ళ దాంట్లో వీళ్ళ హస్తం ఏం లేదు. అయినా సరే తెలంగాణ ఏర్పడిన తెలంగాణని గేలి చేసి వ్యంగ్యంగా తెలంగాణ అనే టాపిక్ రాకుండా ముందునే కల్పించుకొని మరీ పార్లమెంట్లో ఇంత హేళన చేశారంటే రేపు తెలంగాణ మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి మేడం? కానీ బీజేపీ వాళ్ళు చెప్పేది అదే, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చాలని చూడొద్దు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అభివృద్ధి మంత్రం దానిపైనే వికసిత తెలంగాణ దానిపైనే మేము ఓట్లు అడుగుతామని చెప్తున్నారు. మేడం తెలంగాణ అనేది ఎమోషన్ మేడం. తల్లి బిడ్డను కన్న తర్వాత అక్కడితో టైం అయిపోదు మేడం. తల్లి ఉన్నా లేకపోయినా, ఫిజికల్గా మన పక్కన ఉన్నా లేకపోయినా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఎటు పోదు, ఆ అమ్మతనం ఎటు పోదు. తెలంగాణ ఏర్పడి 2014 అయినప్పటికీ కూడా దాని ఉద్యమం ఒక అంటే కొన్ని దశాబ్దాల కాలం పాటు జరిగినప్పటికీ కూడా ఆ ఎమోషన్ ఎవరు తెగదంపు చేయలేరు, ఆ ఎమోషన్ ఎవరు తెంపలేరు. కానీ మీరు చేస్తున్న విధానం ఏందని అంటున్నాం. మీరు చేస్తున్న విధానం ఏంటి? తెలంగాణ సమాజాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రతిసారి అవహేళన చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాం మేము. సరే తెలంగాణకి మీరేం ఇవ్వరు, మీరేం చేయరు, మీరేం అడగరు, అయినా సరే తెలంగాణ మీద ఏడవాల్సిన అవసరం ఏముంది మేడం? ఒక విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణకు మీరు ప్రత్యేకంగా చేస్తుంది ఏంది? గుజరాత్ కాకుండా తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు? అవన్నీ మీరు మాట్లాడితే దాన్ని మేము సమాధానం చెప్పడానికి కూడా సిద్ధం ఉంటాం. కానీ ఒకటే చెప్తాను మేడం, మోడీ గారు నిన్న వచ్చిన వ్యవహారాల్లో చేసినంత ఒక పిఆర్ స్టంట్గానే మేము చూస్తాం. దాన్ని అంతవరకే చేస్తాం. ఇంకా లోతుగా కనుక మనం విశ్లేషించాల్సిన అవసరం కనుక ఏర్పడితే బంగారం గురించి మాట్లాడతారు. ఈరోజు మనం పూజించే దేవుళ్ళు కూడా బంగారం వేసుకుంటారు. ఈరోజు ప్రతి పెళ్లిలో మన ఎమోషన్ మేడం, బంగారం ఒక తులం బంగారమైనా పెట్టాలని చెప్పి ఒక ఎమోషన్ ఉంటుంది. సరే ఒక సలహా ఇచ్చారు పెద్ద మనిషిగా, మేము కాదని అంటలేము. కానీ దాన్ని ఫస్ట్ మీరు పాటించాలి. ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నది అది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. దీన్ని బట్టి ఏమవుతుందంటే మేడం, ఏదో ఒక పెద్ద భూతం లాంటి వ్యవస్థ వీళ్ళు దాచిపెడుతున్నారు. ఈ ద్రవ్యోల్బణాన్ని, అదేవిధంగా ఏమంటారు, ఈ డాలర్ యొక్క రేట్లు పెరగడానికి ఇవన్నీ వ్యవస్థలను వీళ్ళు దాచిపెడుతున్నారు. ఏదో ఒక రోజు అది బంబాడ్ అవుతుంది. దానికంటే ముందే వీళ్ళు ఏం చేయలేక ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు మేడం. ప్రజలు ఎందుకు ప్రిపేర్ చేయాలి మేడం? మీరు చేయండి, ఏదైనా మీ వల్ల ఏదైనా సాధ్యమైతే చేయండి. అంటే ట్రంప్ గారికి తలొక్కకుండా వారిని ఎదురుగా నిలబడండి. భారతదేశ సార్వభౌమత అధికారాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఎంతసేపటికి ప్రజల మీద మీ కష్టం వచ్చినప్పుడు ఏది ప్రజలు గుర్తొస్తారు, కష్టం రానప్పుడేమో మీకు వేరే వ్యవహారాలు గుర్తిస్తే తెలంగాణ ప్రజలనే కాదు, దేశ ప్రజలు ఎవరు దాన్ని సహించరు. నేను ఇంకో మాట కూడా కంక్లూడ్ చేయనండి. తెలంగాణలో అధికారం రావడం సెకండరీ. ఫస్ట్ 2029లో మీ పరిస్థితి ఏమవుతుందో అది చూడండి. ఫస్ట్ ఈ ఇన్ఫ్లేషన్ కనుక ఇట్లే కనుక కంటిన్యూ అయితే మాత్రం అది దేశవ్యాప్తంగా యాంటీ ఇన్కంబెన్సీ మాట్లాడుతున్నారు కదా. మోడీ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ వల్ల 2024లో మీరు చూసుంటారు, బొటాబొట్టి మెజార్టీతో వచ్చారు. అది కనుక అట్లే కనుక కంటిన్యూ అయితే మాత్రం అయోధ్యలో ఓడిపోయారు కదండి. ఇలాంటి ఏ స్టంట్లు ప్లే కేరళ స్టోరీలైనా, కర్ణాటక స్టోరీలైనా, బెంగాల్ స్టోరీలైనా, ఏ స్టోరీలైనా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు. యాంటీ ఇన్కంబెన్సీని మీ మీద ఇంకో 2 సంవత్సరాల కాల పరిమితిలో ఒక పెనుభూతంలా మీ మీద ఉంటుంది. దేశ ప్రజలే దాన్ని ఆలోచిస్తారు. రైట్.